ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన నడిపెల్లి దివాకర్ రావు వైఫల్యాలు, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివాకర్ రావు 20 ఏళ్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు. స్వార్థం తప్ప ప్రజాపాలనపై దివాకర్ రావుకు ఎప్పుడూ ప్రేమ లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమంను విస్మరించడం వల్లనే దివాకర్ రావును ప్రజలు చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ప్రజలకు ప్రేమ పాత్రుడైన ప్రేమ్సాగర్ రావును ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లోనే నియోజకవర్గంకు 200 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్సాగర్ రావుకు దక్కిందన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక సమస్యలను పరిష్కరించడానికి ప్రేమ్సాగర్ రావు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రేమ్సాగర్ రావు సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ పాల్గొని మాట్లాడారు. ఏదైతే పెద్దలు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరి నియోజకవర్గానికి తనదైన శైలిలో మరి నియోజకవర్గంలో ముద్రోచన జరుగుతూ ఉంది. దాదాపుగా 200 కోట్లకు పైగా మన నిధులను ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నిన్న మొన్న మరొకరిద్దరు మరి టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు, మరి ఎమ్మెల్యేకి సంబంధించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకి సంబంధించిన మరి నాయకులు కావచ్చు, వాళ్ళు ఇప్పటికి కూడా మన అధికారంలో మేమే ఉన్నాం, మరి ఆ ఆశతో మరి ఇంకా ఆశ ఉందా లేక ఇంకేమన్నా దింపుడు కాలం ఇంకేమైనా ఆశలని అర్థమవుతుంది. కానీ ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ గారు మరి ఎమ్మెల్యే గెలిపిన తర్వాతనే ఏదైతే మొన్న నేషనల్ ఏది మన ఆరుమూరు నుంచి మంచిర్యాలకు సంబంధించిన మరి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి మరి వారికి తెలియని సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ గారే వచ్చిన తర్వాతనే ఒక అలైన్మెంట్ చేసి రైతులను మరి సంబంధించిన భూములన్నీ లాక్కొని ఏదో చేసినట్టుగా ఇష్టం మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికి కూడా మీ యొక్క ఆ మాటలు బాగా లేవు, మీరు మాట్లాడే పద్ధతి కూడా బాగాలని చెప్పేసి మీకు హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అయితే ఆర్మూర్ నుండి మంచిర్యాలకు సంబంధించిన మరి ఒక 4 లైన్ల రోడ్ సంబంధించిన విషయానికి వస్తే మనకు తెలంగాణలో మన నవంబర్ 30, 2023 ఎలక్షన్ జరిగినాయి. డిసెంబర్ 3 తారీఖున మరి రిజల్ట్ రావడం జరిగింది. మరి దానికంటే ముందుగానే ఏదైతే మరి ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అజయ్ మణి కుమార్ గారు అని జిఎం గారు మరి మంచిర్యాల నుండి ఏదైతే మరి అప్రూవల్ లెటర్ ఏది ఈ మన మంచిర్యాల జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా జగిత్యాల్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు మరి ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించింది అలైన్మెంట్ అయిన తర్వాతనే మరి ల్యాండ్ ఏదైతే మరి అప్రూవల్కు మన యాక్విజిషన్కి సంబంధించి అప్రూవల్ కూడా మరి మీరు ఇవ్వాల్సిందిగా అప్రూవల్ పంపించడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి 6/11/2023 ఎలక్షన్ జరిగినాయి నవంబర్ 30 తారీఖున. ఏదైతే అంత పెద్ద రోడ్ దాదాపుగా 123 కిలోమీటర్ల రోడ్ సంబంధించిన విషయాన్ని మీరు ఏదో ఆషామాషిగా మాట్లాడడం జరిగింది. ఏదైతే మరి ఏదైతే ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ సంబంధించింది టోటల్గా ఏదైతే ఎవరెవరు అక్కడ ఆఫీసర్ ఉన్నారో వారు పంపిన డేట్తో సహా మన పేపర్లు ఉన్నాయి. ఇవి అందరి దగ్గర ఉంటాయి, మన దగ్గర కాదు. మన నెట్ ఓపెన్ చేస్తే గూగుల్లో మొత్తం దొరుకుతాయి. మరి ఏదో కావాల్సుకొని మరి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఎలక్షన్లు ఎప్పుడైనాయి, ఎప్పుడు బిఫోర్ ఎవరున్నారు, అధికారంలో ఏ పార్టీ ఉంది, మరి ఎవరు అప్రూవల్ చేయాలి, మరి ఎక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేయాలా, కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం మరి చాలా సిగ్గుచేటైన విషయం. ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంకురిత దీక్షతో, చిత్తశుద్ధితో 24 గంటలు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని విభాగాలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ 202,56 లక్షల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన 100 రోజుల లోపలే తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి దక్కుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్, ఇంత పెద్ద ఫండ్ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు. వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించాలి తప్ప వెనుక ఉండి మీ పాలనలో చిత్తశుద్ధి లేదు, ప్రణాళిక లేదు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ఆలోచన లేదు. మీరు ప్రతి డబ్బు కూడా, ప్రతి పైసా కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది.
ఉదాహరణకు చూసుకుంటే ఎంసీహెచ్ ఆసుపత్రి దాదాపు 20 కోట్ల రూపాయలతో పెట్టిన ఎంసీ ఆసుపత్రి మా పోయి గోదావరిలో కట్టారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండర్ బ్రిడ్జ్ కట్టిన ఏమైనా ఉపయోగం ఉందా? శ్మశాన వాటిక లేదు. మీకు కేవలం చిత్తశుద్ధి లేదు, ఏది లేదు. దానివల్ల ఈరోజు గొప్ప మెజారిటీతోటి ప్రజలు తీర్పు చెప్పారు. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అభివృద్ధిని చూసి ఓర్వలేక మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలో ముందుకెళ్తుంది. ఎక్కడైతే మళ్ళీ మేము ప్రజలు మమ్మల్ని మర్చిపోతారని చెప్పి మీరు ఏదో పట్టుకొని ముందుకు మతి స్థిమితం లేదు. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అనుకొని ఏదో ముందుకు పోయి అక్కడిక్కడ మేము చేసే పనుల కాడికి పోయి నువ్వు ఏదో చెప్తున్నావు తప్ప అలాంటివి నువ్వు మానుకోవాలి. టీఆర్ఎస్ నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి మీరు ఒక్కటి గుర్తించాలి. మేము చేసే అభివృద్ధి అనేది నిరంతరం గత 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల వరకు పెద్దలు ప్రేమసాగరరావు గారి పేరు నిలకడగా ఉండే విధానంతో ఆలోచిస్తాను తప్ప మీలాగా చిత్తశుద్ధి లేకుండా ఈరోజు కూడళ్ళు కట్టిరు, మీరు సర్కిల్ కట్టిరు. రోడ్డు వెడల్పు చేయకుండా సర్కిల్ కడితే ఏం లాభం? మీరు చిత్తశుద్ధి అనేది మీ నాయకుడికి లేదు. కేవలం కమిషన్ల కోసం వచ్చిన డబ్బును కమిషన్ ఎక్కడ తీసుకోవాలనే ఆలోచనతోటే మీరు ఇన్ని రోజులు పనిచేసారు. కాబట్టి 60,000 పైచులకు మేరతోటి పెద్దలు ప్రేమసాగరరావు గారు గెలిపించారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.